వచ్చే ఎన్నికల్లో 100% గెలుపు టీఆర్ఎస్ దే అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంచి చేసేవారిని ప్రజలు నెత్తిన పెట్టుకుంటారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మళ్లీ టీఆర్ఎస్ ను గెలిపిస్తోందన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు సీఎం. ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అని విపక్షాలకు సవాల్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్ఎస్ లో మాజీ మంత్రి దానం నాగేందర్ చేరిక సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వేలో ఫలితాలు చూసి తానే స్టన్ అవుతున్నానన్న కేసీఆర్, టీఆర్ఎస్ ఖచ్చితంగా 100కు పైగా సీట్లు సాధిస్తుందని చెప్పారు. ఈ చిల్లర ప్రతిపక్షాలు ఏం కాదు, ఈ అయ్యేదిలే సత్యలే బట్టిదే. సర్వేలో విచిత్రం ఏంటంటే చాలా గమ్మత్ అట్లా ఉండదు. నేను కూడా స్టన్ అయిన ఇట్లా వచ్చింది రాదు. 100 పైచిలకు స్థానాలలో టీఆర్ఎస్ 50% అండ్ ఎబో ఉంది. అంటే మిగతా అన్ని పార్టీలు ఒకటైనా కూడా చేసేదేం లేదన్నట్టు. ఇది చాలా విచిత్రం. 82 స్థానాలలో ఎబో 60% ఉంది. ఈ చిల్లర రాజకీయ గోల వల్ల ఈ అభివృద్ధి ఆగద్దు. మరి వాళ్ళు అట్లే మూర్ఖంగా మాట్లాడితే మరి పోదాం మారి ఎలక్షన్ కని కూడా అడుగుతాయి. పోదాం మరి అట్లా మీకు బాగుంది కదా, మరి పోదాం పని ఎలక్షన్ కని చెప్తే నెల పెట్టి పారేస్తే నీ సంగతి నా సంగతి తేలుతుంది. ఏమైనా అప్పగితే వాడు పనిచేయచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిరంతర విద్యుత్, ట్రాఫిక్ పోలీసులకు 30% ఇన్సెంటివ్, హోంగార్డులకు వేతనాలు, ఇలా చాలా అంశాల్లో దేశంలోనే మన రాష్ట్రం నంబర్ 1 గా ఉందన్నారు కేసీఆర్. ప్రాజెక్టులు పూర్తయితే మరో 3 ఏళ్లలో ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల పంటను మన రైతులు ఉత్పత్తి చేయబోతున్నారని చెప్పారు. ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణలో పవర్ సప్లైలో, ఈఓడిబిలో నంబర్ 1 తెలంగాణ. ఇట్లా చాలా ఉన్నాయి. 4 ఏళ్లలోనే ఇంత గొప్పగా అవార్డులు తీసుకునే స్థాయికి, ఇంత మంచి పద్ధతికి జరుగుతుందంటే ఒక నిబద్ధత, నీతితోని, నిజాయితీతోని పనిచేస్తే జరుగుతుంది. బట్టి మాటలు చెప్తే జరగదు. కాళేశ్వరము, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే తెలంగాణ రైతులు పండించే పంట 1,00,000 కోట్ల రూపాయల పంట పండిస్తే తెలంగాణ. మీరు వెట్టి చాకరీ చేయించిన హోంగార్డులతో మీ 40 ఏళ్ళ రాజ్యంలో ఇలా ఇండియాలో వాళ్ళని కడుపులో పెట్టుకొని అత్యధిక జీతం హోంగార్డులకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు కేసీఆర్. అబద్ధం కూడా అతికేటట్టు చెప్పలేని తెలివి తక్కువ వాళ్లు అని మండిపడ్డారు. కేసులతో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ధమ్కీలు, డాంబికాలు తప్ప అభివృద్ధి లేదన్నారు కేసీఆర్. తామేదో అనుభవజ్ఞులమని చెప్పుకుంటారు తప్ప అక్కడేం జరుగుతోందో చూస్తలేమా అన్నారు. మాట్లాడే వాళ్ళు ఆ మాట్లాడే తెలివితేటలు కూడా కాలిపోవాలి. అవి కూడా లేవు వాళ్ళకు. కొంచెం ప్రాబ్లం అది. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అన్నారు పెద్దలు. ఆ తెలివి కూడా ఉండాలి కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇసుక కుంభకోణం అయితే మాట్లాడతారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం 10 ఏళ్లలో 39 కోట్లు. మనం 4వ ఏడు పూర్తి చేసుకుని 5వ ఏట్లు అడుగుపెట్టి ఇంకో సంవత్సరం రావాలి. ఇప్పటికే ఇసుక మీద ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 1675 కోట్లు. ప్రతి ఎన్నికల వాళ్ళు మాట్లాడే ఇక్కడి నుంచే పతనం ప్రారంభం టీఆర్ఎస్ అని. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే డిపాజిట్లు పోతున్నాయి. ప్రతిపక్షం అంటే కూర్చోవాలి, బాగా చెప్తా వినాలి. అరే అట్లా కాదు భయ్, ఇట్లా అని చెప్పాలి, నువ్వు కరెక్ట్ చెప్తావు, ఇట్లా చేయాలని చెప్పాలి. కానీ పారిపోయింది. ఇంకోసారి వాళ్ళు అడిగిన చర్చ అడిగిన మంచి పెట్టున్నాయని చెప్తే మేము ఇప్పుడు ప్రిపేర్ లేమన్నారు. ఆ ప్రిపేర్ లేమని చెప్పినా కూడా ఎవరు ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడే. మేము ప్రిపేర్ కదా, మరి ప్రిపేర్ కాకపోతే ఎందుకు వచ్చిన అసెంబ్లీకి? ఈ బీజేపీ పార్టీ అని ఒక అన్నాడు, దమ్ముందా ముఖ్యమంత్రి? ఏం దమ్ము ఈ దమ్ము పాడుగా? బీజేపీకి ఏం దమ్ముందో మనకెరక ఇక్కడ మనకు తెలియదా? మనం కొత్తగా ఆకాశం కలిసి వచ్చినారు. మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ చూస్తలేమా? డమ్కీలు తప్ప ఏది లేదు పని. 4 ఏళ్ళ వినబట్టి మేము ఇంతోళం మేము అంతోళం అంటే ఎంతేం లేదు. మా అంత పెద్ద ఎది లేరు అన్నారు. మరి ఇటువై ఇప్పుడు పెద్దటివై చిన్నటివై కష్టం చేయాలి, బట్టిగా మాట్లాడు కాదు. అభివృద్ధి చేసిన వారిని ప్రజలు నెత్తిన పెట్టుకుంటారని చెప్పారు కేసీఆర్. టీఆర్ఎస్ పాలనను చూసి పార్టీలో చేరేందుకు చాలా మంది ముందుకొస్తున్నారన్నారు. అంతకుముందు దానం నాగేందర్ ను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్, పద్మారావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.